హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఆఫ్టర్ లాంగ్ టైం మధ్యలో ఒక 15 days బ్రేక్ తీసుకున్నాను ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ చేయడానికి. యాక్చువల్లీ నాకు చాలా కోల్డ్ అయింది, అందుకే నా వాయిస్ అయితే ఇలా వస్తుంది. సో డోంట్ మైండ్. సో మనమైతే ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నాము. 38 వారాల అద్భుతం అమ్మ కడుపు. అమ్మ ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తడమే. సో అటువంటి జర్నీలో మనమైతే మన ఛానల్లో ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 sectionsలో 30 symptoms దాకా వీడియోస్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను వీడియోస్లో షేర్ చేశాను. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ అంటే మొదటి నెల నుంచి 9వ నెల వరకు 9 నెలలు ఎలా ఉంటుంది ప్రతి నెల. సో తల్లికొండ అనుభవాలు ఏంటివి, అలాగే బిడ్డ కదలికలు ఎలా, ఎదుగుదల ఎలా ఉంటుంది, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, బిడ్డ పెరుగుదల ఎదుగుదల ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఎవ్రీ మంత్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి 9 weeks సీరియస్గా 9 వీడియోస్ అప్లోడ్ చేశాను. కొత్తగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ని చూడండి. ఆ తర్వాత అలాగే ప్రీవియస్ వచ్చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ ముందు కనిపించే లక్షణాలు ఏంటివి, సో అవి కూడా ఒక వీడియో అయితే చేశాను. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. సో మీకున్న డౌట్స్ అయితే చాలామంది డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడిగారు. అవి నేను సాధ్యమైనంత వరకు క్లియర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే గైనిక్ని కాదు, నేను కూడా ఒక అమ్మనే. నాకున్న అనుభవాలతోని నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను తెలుసుకుంది, నేను చూసింది, నేను విన్నది, నేను గ్రహించింది వీడియో రూపంలో నా ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మరి ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్స్ అనేవి ఉంటాయి కంపల్సరీగా. అందులో ముఖ్యంగా చెప్పుకోగలిగే 4 పెద్ద స్కానింగ్లు ఉంటాయి. ఈ 4 స్కానింగ్ కూడా ఈ 9 నెలలు 38 వారాల్లో చేయించుకోవాలి. మళ్ళీ ఆ స్కానింగ్స్ ఏంటివి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటివి, ఏ టైంలో ఎప్పుడు చేయించుకోవాలి, అవి చేయించుకోవడం వల్ల ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే ప్రెగ్నెన్సీ జర్నీస్, అలాగే బిడ్డ పుట్టినాక ఆ జర్నీస్, అవన్నీ వీడియోస్ ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటానండి, కొంచెం ముందు వెనక. సో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అవుతూ ఉంది, సో ఏమనుకోకండి. సో ఈరోజు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కానింగ్స్ గురించి, ప్రెగ్నెన్సీ జర్నీలో స్కానింగ్స్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ని మీకు, మీ చుట్టుపక్కల వాళ్ళకి, ఎవరికైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో, షార్ట్స్, ఇలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలా నోటిఫికేషన్ రాగానే అలా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో ఓపెన్ చేసి చూడవచ్చు అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఈ స్కానింగ్స్ కానీ, ఈ గైనిక్ టెక్నాలజీ కానీ, ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇవేమీ లేవు. వాళ్ళు నెల తప్పి ప్రెగ్నెంట్ అని తెలుసుకునేసరికి 3 నుంచి 4 నెలలు పట్టేది. అంటే ఫస్ట్ ట్రైమాస్టర్ అయిపోయేది అక్కడనే. ఆ తర్వాత వాళ్ళు ఇంటి దగ్గరలో పురుడులు పోసే ఆమె ఉంటే, లేదా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకోవడము, లేకపోతే అది కూడా స్కిప్ చేసేసి వాళ్ళ చేతుల మీదుగా నెలల కొద్దీ లెక్క పెట్టేసుకొని, సో ఇప్పుడు ఈ నెల పడిందని లెక్కించుకొని ఇంకా 9 నెలలు పడగానే ఖచ్చితంగా అప్పుడు ఈ ఆపరేషన్లు, సి సెక్షన్ లేవు కాబట్టి నార్మల్కే వెళ్ళిపోయేవాళ్ళు. సో ఖచ్చితంగా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యేది. 4 ఆడవాళ్ళు వచ్చేసి చక్కగా ఇంట్లోనే పురుడు పోసేవాళ్ళు. బిడ్డ, తల్లి ఎందరూ కూడా క్షేమంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీతో పాటు బాడీస్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అయిపోయాయి. ఇప్పుడున్న ఫుడ్కో తెలియదు, అలాగే మనిషికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కో, వాతావరణానికో, టెక్నాలజీకో అన్నీ తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. సో ప్రెగ్నెన్సీ రావడానికి మందులు వాడుతున్నాము, ప్రెగ్నెన్సీ వచ్చినాక ఆ బేబీ కోసం మందులు వాడుతున్నాము, పుట్టినాక మన ఆరోగ్యం కోసం కూడా మళ్ళీ మందులు వాడుతున్నాము. పూర్వము తినే తిండితోనే మంచిగా ఆరోగ్యంగా ఉండి 12 బిడ్డకు జన్మనిచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు క్షేమంగా ఉండడానికి అన్ని పరంగా మందులు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా అప్పుడు ఈ స్కానింగ్లు ఏమీ లేవు. ఇప్పుడైతే స్కానింగ్స్ అన్ని డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. మనం ముందే తెలుసుకోగలుగుతున్నాము లోపల బిడ్డ ఎలా ఉంది, క్షేమంగా ఉందా లేదా, దీన్ని మనం కంటిన్యూ చేయవచ్చా లేదా ప్రెగ్నెన్సీని అని చెప్పేసి తెలుసుకోగలుగుతున్నాం ఈ టెక్నాలజీ వల్ల. ఇందులో కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏ పరంగా అంటే లోపల బేబీ మంచిగా ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. నష్టం ఏ పరంగా అంటే లోపల బేబీ మంచిగా లేకపోతే బాధపడాల్సి ఉంటుంది. దాన్ని అబార్ట్ చేసుకోవాల్సి ఉంటే అబార్ట్ చేసుకునే దాకా సిచ్యువేషన్కి వెళ్ళిపోతాము. అది బాధ అనిపిస్తూ ఉంటుంది. సరే, ఎనీవే ఈ స్కాన్స్ అయితే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ప్రెగ్నెన్సీ జర్నీలో ముఖ్యంగా 4 స్కాన్లు అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆ 4 స్కాన్లో ఫస్ట్ స్కాన్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట.
ఇది ఏ వారంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఈ స్కాన్ వల్ల యూజెస్ ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాము. సో మనకు పీరియడ్ తప్పిపోయింది, మనము కిట్ తెచ్చుకొని చెక్ చేసుకునే లోపలనే మనకు 1 మంత్ అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ మంత్లో అడుగు పెడతాము. అంటే ఫస్ట్ ట్రైమాస్లో ఫస్ట్ వీక్కే అయిపోయి సెకండ్ వీక్కే అడుగు పెడతాము. సో 5 నుంచి 10 వారాల మధ్యలో ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది తప్పకుండా చేస్తారండి. సో దీనివల్ల ఏంటంటే బేబీ యొక్క హార్ట్ బీట్ వచ్చిందా లేదా, సో ప్రెగ్నెన్సీ మంచిగా ఉందా లేదా, గర్భాశయంలో ప్రెగ్నెన్సీ అనేది సాక్ అనేది మంచిగా ఏర్పడిందా లేదా, కన్ఫర్మేషన్ అయిందా లేదా, అలాగే దీన్ని బట్టి ఈ స్కాన్ని బట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ని బట్టి డ్యూ డేటు అంటే మనకు డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్. తప్పకుండా 5 నుంచి 10 వారాల మధ్యలో ఈ స్కాన్ జరుగుతుంది. తప్పకుండా చేయించుకోండి. సో ఇది మనకు ఇంపార్టెంట్మైన ప్రెగ్నెన్సీ జర్నీలో స్కాన్స్లో ఫస్ట్ స్కాన్ అనమాట. ఆ తర్వాత సెకండ్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అండి. ఈ ఎన్టీ స్కాన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి, ఆ తర్వాత ఏ వారంలో చేసుకోవాలి, మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటివి అనేది చూద్దాము. 11 నుంచి 14 వారాల మధ్యలో ఈ ఎన్టీ స్కాన్ అనేది జరుగుతుంది. సో అంటే బేబీ యొక్క లోపాలు గురించి మనకు ఈ స్కాన్ అనేది తెలుస్తుంది. జెనెటిక్ పరంగా ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, మనకు ఈ ఎన్టీ స్కాన్లో బయటపడతాయండి. సో డౌన్ సిండ్రోమ్, అడ్వాన్స్ సిండ్రోమ్ అనేవి ఉంటాయి. సో అవన్నీ గైనిక్ భాషలో కొన్ని ఉంటాయండి. అవన్నీ పక్కన పెడితే ఒక్క ముక్కలో మీకు చెప్పాలి అని అంటే జెనెటిక్ అబ్నార్మల్ ఉన్నట్లయితే మనకు ఈ స్కాన్లో తెలుస్తుంది. అంటే బేబీ యొక్క హార్ట్ బాగాలేకపోయినా, అలాగే బేబీ యొక్క ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సో అలాగే బ్రెయిన్ బాగాలేకపోయినా అవన్నీ కూడా మనకు ఈ ఎన్టీ స్కాన్లో బయటపడతాయి అన్నమాట. సో ఈ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఎన్టీ స్కాన్ జెనెటిక్ అబ్నార్మల్ ఉందా లేదా, మంచి నార్మల్గా ఉందా అబ్నార్మల్ ఉందా అనేది మనకు ఈ స్కాన్లో తెలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత 3వ స్కాన్ వచ్చేసి టిఫా స్కానింగ్ అండి. ఈ టిఫా స్కాన్ వచ్చేసి 18 నుంచి 24 వారాల మధ్యలో జరుగుతుంది. సో మరి ఈ స్కాన్ ఎప్పుడు జరుగుతుంది, ఏ వారంలో జరుగుతుంది, ఈ స్కాన్ చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటివి అంటే తల నుండి కాల గోళ్ళ వరకు బేబీ యొక్క బాడీ పార్ట్స్, ఆర్గాన్స్, హైట్, వెయిట్ అన్నీ మంచిగా ఉన్నాయా లేవా అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎంట్రికల్ దగ్గర నుంచి గోళ్ళ వరకు అన్నీ కూడా మంచిగా ఉందా, బేబీకి ఇన్నర్ ఆర్గాన్స్ కానీ అవుటర్ ఆర్గాన్స్ కానీ అన్నీ బాగున్నాయా, మంచిగా పనితీరు ఉందా లేదా, ఇతర తరహాల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నీ కూడా మనకు ఈ టిఫా స్కానింగ్లో తెలుస్తుంది. సో ఈ టిఫా స్కాన్ మనకు 18 నుంచి 24 వారాల మధ్యలో జరుగుతుంది. ఇది 3వ పెద్ద స్కాన్, తప్పకుండా చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఆ తర్వాత లాస్ట్ స్కాన్ వచ్చేసి గ్రోత్ స్కాన్ అండి. ఇది ఫైనల్ స్కాన్. 3rd ట్రైమస్టర్లో అంటే 7, 8, 9 నెలల మధ్యలో 28 నుంచి 37 వారాల మధ్యలో ఈ స్కాన్ అనేది జరుగుతుంది. సో కొంతమంది 38 వారాలు మోస్తారు ప్రెగ్నెన్సీని, కొంతమంది 39, 40 వారాలు కూడా మోస్తారు. కానీ మనకు బిఫోరే 28 నుంచి 38 వారాల మధ్యలో ఈ గ్రోత్ స్కాన్ అనేది జరుగుతుంది. మరి ఈ గ్రోత్ స్కాన్ వల్ల యూజెస్ ఏంటివి అంటే బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో వెయిట్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనకు ఈ గ్రోత్ స్కానింగ్లో తెలుస్తుందన్నమాట. సో నేనైతే గైనిక్ని కాదు కదా, నేను తెలుసుకున్నది, నేను చూసింది, నేను అనుభవించింది, నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అలాగే అన్నీ కూడా నేను ఈ రకంగా వీడియో రూపంలో మీకు చెప్తున్నాను అన్నమాట. సో మొత్తంగా బ్లడ్ టెస్టులు, స్కాన్స్ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా ఇంపార్టెంటే అండి. సో ప్రతి ఒక్కటి కూడా గైనిక్ చెప్పిన ప్రకారంగా మనము ఫాలో అయిపోతూ ఉండాలి. వాళ్ళు చెప్పిన ఏమంటారు వాటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఆ స్కాన్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలి. ఏ స్కాన్లో చిన్న లోపం అనిపించినా కూడా నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకోవాలి కూడా దానికి కూడా మీరు గుండె ధైర్యం చేసుకొని ముందుకనేది వెళ్ళాలి. అన్నిటికంటే ముందు ఏంటంటే ఫస్ట్ బేబీకి హార్ట్ బీట్ సరిగా ఉందా లేదా అనేది మనకు 5 నుంచి 10 వారాల మధ్యలో, అంటే మ్యాక్సిమం రెండో నెలలో తెలిసిపోతుందండి. 8వ వారంలో ఎక్కువ చేస్తారు. 5 నుంచి 10 వారాల మధ్యలో అంటే 8వ వారం కూడా వస్తుంది కదా అందులో.
ఆ వీక్లో కంపల్సరీగా మనకు ఇన్నర్ ద్వారా లోపల మన ప్రైవేట్ పార్ట్ నుంచి స్కాన్ చేస్తారనమాట లోపల నుంచి. సో అక్కడనే వాళ్ళకు హార్ట్ బీట్ అనేది తెలిసిపోతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకవేళ అబ్నార్మల్ అయితే వాళ్ళు చెప్పేస్తారు. అక్కడ కూడా మీరు గుండె ధైర్యం చేసుకోవాలి. నేను పదే ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మనము ఒక ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నామంటే అన్నిటికీ కూడా మనం కట్టుబడి ఉండాలి. ఈ రోజులలో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా డెలికేట్ అయిపోయింది. తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తడమే. మరో జన్మ ఎత్తాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగాలి. ప్రెగ్నెన్సీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం తట్టుకోలేము. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ మీద మనం ఎన్నో హోప్స్ పెట్టుకుంటాము, బేబీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాము. పుట్టబోయే వాళ్ళ మీద ఆడైనా మొగైనా బేబీ పుట్టబోతున్నారు అని చెప్పి సంతోషంగా ఫ్యామిలీతో ఆనందంగా భర్తతో గడపాలని ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఏమైనా అనుకోని పరిస్థితులు వస్తే ఆ తట్టుకోవడం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకే మీరు ముందు నుంచే మీ ప్రెగ్నెన్సీ గురించి మీ చుట్టాలకు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఓన్లీ మీ హస్బెండ్కి మీ మధ్యలోనే ఉంచండి. ఎప్పుడైతే బేబీకి హార్ట్ బీట్ మంచిగా వచ్చిందని తెలిసిందో, మన ఎర్లీ ప్రెగ్నెంట్ స్కాన్ అయిపోయిందో ఆ తర్వాత ఒక 5 నెలలు పడ్డాకనే చెప్పుకోండి. 5వ నెలలో మనకు టిఫా స్కాన్ అనేది ఉంటుందండి. ఆ టిఫా స్కాన్లో మనకు బేబీ తల భాగం నుండి కాళ్ళ గోళ్ళ వరకు ఇన్నర్ అండ్ అవుటర్ ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఆ స్కాన్ తర్వాతనే అందరికీ చెప్పుకోండి. అదే మీకు, మీ బేబీకి, మీ కుటుంబ సభ్యులందరికీ మంచిది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అడ్వైస్ చెప్తున్నాను. మీకు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది నా రిక్వెస్ట్. సో ఇక్కడితోనైతే ప్రెగ్నెన్సీ జర్నీలో స్కాన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, వాటి వల్ల యూజెస్ ఏంటివి అనేది నేను తెలుసుకుంది మీకు చెప్పానమాట. సో ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోతోని మళ్ళీ కలుస్తాను. సో ఈ వీడియో కనుక మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నా, మీ రిలేటివ్స్ చుట్టాలలో, మీ సర్క్యులేషన్లో ఫ్రెండ్స్లో ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో, షార్ట్ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేయండి. మీ భర్తతోని హ్యాపీగా ఉండండి. ప్రెగ్నెన్సీ ఉన్న ఈ వీడియోలో చూస్తున్న ప్రెగ్నెన్సీ వాళ్ళకి అందరికి కూడా, లేడీస్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీకు మంచి పాప బాబు పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ స్కాన్స్ అన్నీ మీరు చేయించుకున్నారా లేదా అని ఒకసారి రీచెక్ చేసుకోండి. అన్ని రిపోర్ట్స్ అన్నీ మన డెలివరీ ముందు అన్నీ రెడీ పెట్టుకోండి. అమౌంట్ రెడీగా పెట్టుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి. హ్యాపీగా బేబీతో రండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.